వెల్కమ్ టు PM7 వార్తలు. మాజీ ప్రధానమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురి కావటంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ ఆయన గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. 92 ఏళ్ల వయసులో కూడా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పెద్ద అనారోగ్య సమస్యలు లేవు. అయితే గత కొంతకాలంగా మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర అస్వస్థతకు గురి కావటంతో ఎయిమ్స్ కు తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతి తీరని లోటు అంటూ ప్రముఖులు వారి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. మన్మోహన్ సింగ్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారు. మరోవైపు వయనాడ్ ఎంపీ కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఎయిమ్స్ కు వెళ్లారు. బెల్గావిలో సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ ఢిల్లీకి హుటాహుటిన బయలుదేరారు. శుక్రవారం నాటి అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ కు భారీ ఎత్తున కాంగ్రెస్ నేతలు చేరుకుంటున్నారు. ఆసుపత్రి వద్ద పెద్ద మొత్తంలో బలగాలు మోహరించాయి. తొలుత భారత ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ఆ తరువాత 10 ఏళ్ల పాటు ప్రధానిగా సేవలందించారు. దేశంలో సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధాన మంత్రుల్లో ఒకరిగా మన్మోహన్ సింగ్ నిలిచారు. 1932 సెప్టెంబర్ 26 మన్మోహన్ సింగ్ ప్రస్తుతం పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలోని గాహ్ లో జన్మించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్ డాక్టరేట్ పొందారు. కేంబ్రిడ్జ్ నుండి పీజీ పట్టా పొందారు. ప్లానింగ్ కమిషన్ చీఫ్ గా, ఎకనామిక్ అడ్వైజర్ గా భారత ప్రభుత్వంలో కీలక పదవుల్లో పనిచేశారు. 1991లో తొలిసారి మన్మోహన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత 5 సార్లు అసోం నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1991 నుండి 96 వరకు అప్పటి ప్రధాని పివి నరసింహరావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు మన్మోహన్ సింగ్. తొలి సిక్కు ఆర్థిక మంత్రిగా ఆయన రికార్డులోకెక్కారు. భారత ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ ఘనత వహించారు. ఇక 2004 నుండి 2014 వరకు యూపీఏ హయాంలో భారత ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ సేవలందించారు. మన్మోహన్ సింగ్ హయాంలోనే ఉపాధి హామీ ఆర్టీఐ చట్టం అమల్లోకి వచ్చాయి. 2024లో ఆయన రాజ్యసభ సభ్యుడిగా పదవి విరమణ చేశారు. పద్మ విభూషణ్ సహా అనేక అవార్డులు, పురస్కారాలను మన్మోహన్ అందుకున్నారు. మన్మోహన్ సింగ్ ప్రజాసేవ జీవితంలో పొందిన అనేక పురస్కారాలు, గౌరవాలు ఉన్నాయి. అందులో ప్రముఖమైనవి భారతదేశపు 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్, జవహర్ లాల్ నెహ్రూ జయంతి శతాబ్ది పురస్కారం, ఆసియా మనీ అవార్డ్ ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్, యూరో మనీ అవార్డ్ ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ ఆడమ్ స్మిత్ ప్రైజ్, సెంట్రల్ లండన్ లోని సెయింట్ జాన్ కాలేజ్ ద్వారా ప్రదర్శనలో ప్రఖ్యాతి చెందిన రైట్ ప్రైజ్ ఉన్నాయి. అలాగే పలు దేశాల్లో అత్యున్నత పురస్కారాలు కూడా అందుకున్నారు మన్మోహన్ సింగ్.